ఏపీలో మరో ఐపీఎస్ అధికారి జైలుకు వెళ్లారు. అవినీతి ఆరోపణల కేసులో సంజయ్కి వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. పేపర్ లీక్ స్కామ్ లో ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు సంజయ్ పలు ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీల జారీలో సంజయ్ పై అవినీతి ఆరోపణలొచ్చాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన సంజయ్ కి సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైంది. ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఫైనల్ గా విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. విజయవాడ జిల్లా జైలుకు సంజయ్ ని తరలించారు. అవినీతి ఆరోపణల కేసులో సంజయ్ కు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ కు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఆయనకి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫైర్ శాఖ డీజీగా, అదేవిధంగా సిఐడి చీఫ్గా ఆయన పనిచేశారు. ఈ రెండు పోస్టుల్లో ఉన్నప్పుడు ఆయన అక్రమాలకు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. 2 కోట్ల వరకు ఆయన అవకతవకలకు పాల్పడినట్టు కూడా కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ ముందస్తు బెయిల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు సంజయ్కు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేస్తూ దిగువ కోర్టులో 3 వారాల్లోగా లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ 3 వారాల గడువు ఇవాళతో ముగియనున్న నేపథ్యంలో సంజయ్ కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. సరెండర్ పిటిషన్ కూడా సంజయ్కు సంబంధించి న్యాయవాది కూడా న్యాయస్థానంలో దాఖలు చేయడంతో దాని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం వచ్చే నెల 9వ తారీఖు వరకు కూడా సంజయ్కు రిమాండ్ను విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు అగ్ని ఎన్ఓసీ వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ అభివృద్ధికి ఒక ప్రైవేట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారు. అందులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పనులు పూర్తి కాకుండానే 59 లక్షలు చెల్లించారనేది ఏసీబీ ఆ కేసులో కూడా కేసు నమోదు సందర్భంగా కూడా నమోదు చేసింది. ఇక సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించడానికి మరొక సంస్థకు ₹1 కోటి పైగా చెల్లించారు. పనులు కూడా జరగకముందే ఈ చెల్లించారని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ రెండింటికి సంబంధించి ఫిర్యాదు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించే ప్రస్తుతం ఆయన న్యాయస్థానంలో సరెండర్ కావడం, ఆయనకి రిమాండ్ విధించడం కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ గ్రౌండ్ మీద మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ విచారణ జరుపుతారా, లేకపోతే రిమాండ్ విధించారు కాబట్టి విజయవాడ సబ్ జైలుకి తరలిస్తారనేది కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఒక 2 గంటల సమయం తర్వాత, అంటే లంచ్ బ్రేక్ తర్వాత ఆయన పిటిషన్ దాఖలు చేస్తే కనుక దాని మీద విచారణ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి తరలిస్తారా, హెల్త్ గ్రౌండ్ మీద మధ్యంతర బెయిల్ ఇస్తారా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.